హలో అండి. నా లైఫ్లో ఫస్ట్ టైం ఆవకాయ పెడుతున్నాను. మన చేత్తో వండికి తింటే, మన చేత్తో వండింది 10 మందికి పెడితే అబ్బా! ఆ కిక్కే వేరండి. సో, ఈరోజు నేను అదే ఫీల్ అయ్యాననమాట. అది కూడా ఆవకాయలో. చాలా చాలా థ్రిల్లింగ్‌గా ఉంది. టేస్ట్ కూడా ఎలా ఉందో చెప్తాను మీకు, లాస్ట్ వరకు చూడండి. సో, నాకు ఫస్ట్ టైము, ఎప్పుడూ కూడా నేను పెట్టలేదు. ఎలా పెడుతుంది ఏంటి అని చెప్పేసి భయపడ్డాను. అయినా కూడా ట్రై చేయాలని చెప్పి పట్టుదలతో ట్రై చేశాను. ఒక 20 కాయల వరకు పచ్చడికాయలు తెచ్చుకున్నాను. బాగా కడిగేసాను. నేనే కట్ చేసుకున్నాను. కట్ చేస్తూ ఉన్నప్పుడు నా చెయ్యి కూడా కట్ అయింది. చాలా బ్లడ్ వచ్చింది. అయినా ఆగం కదా మనం. ఎందుకంటే ఖచ్చితంగా ఆవకాయ అనేది పెట్టేసేయాలి. సో, ముక్కలన్నీ కట్ చేసేసిన తర్వాత వాటిలో ఉన్న పప్పు లేయర్ అంతా తీసేసి తుడి చేసి మంచిగా పక్కన పెట్టేసుకున్నాను. ఈలోపు ఒక గిన్నె తీసుకుని అందులో కారము, మెంతి పొడి, ఆవాల పొడి, అలాగే మెంతులు, అలాగే వెల్లుల్లి, ఇవన్నీ కలిపి వేసి పక్కన ఉంచుకున్నాను. ఒక బేసిన్ తీసుకున్నాను. అందులో ఒక ఆయిల్ ప్యాకెట్ వేసుకున్నాను. ఆయిల్ ప్యాకెట్ వేసి కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు అందులో నూనెలో డిప్ చేసి, అప్పుడు మనం కలిపి పెట్టుకున్నటువంటి చిల్లీ పౌడర్స్ ఉన్నాయి కదా, అందులో ఒక దున్ను వేయాలన్నమాట. అందులో బాగా కలిపేసిన తర్వాత మనం ఎందులో అయితే మనం స్టోర్ చేసుకోవాలనుకుంటున్నామో అందులో కొంచెం నూనె వేసేసాను. ఒక 3 గంటల వరకు నూనె వేసి అడుగున అప్పుడు కారంలో కలిపిన మామిడికాయ ముక్కలను అందులో వేశాను. ప్రాసెస్ మీరు చూస్తున్నట్టున్నారు. క్లియర్గా నాకు చెప్పడం రాకపోవచ్చు, బట్ ప్రాసెస్ అనేది చాలా చాలా ఈజీ అనిపించింది నాకు చేసిన తర్వాత. అండ్ ఎందుకంటే 20 ముక్కలకి నాకు ఒక 3 గిన్నెల ముక్కలు వచ్చినాయి. 20 కాయలకి 3 గిన్నెల ముక్కలు వచ్చినాయి. 3 గిన్నె ముక్కలకి కూడా నేను ఒక గిన్నె కారం తీసుకున్నాను, హాఫ్ గిన్నె మావు పిండి తీసుకున్నాను, పావుకి ఇంకా కొంచెం తక్కువలో మెంతిపిండి తీసుకున్నాను. అలాగే వెల్లుల్లి రెప్పలు కూడా వేసాను అనమాట, ఒలిచేసి. అలాగే కొన్ని మెంతులు కూడా వేసేసాను. ఇంకా నేను 2 ఆవకాయలు పెట్టాను. ఒకటి నార్మల్ ఆవకాయ పెట్టాను, ఇంకొకటి నువ్వుల ఆవకాయ కూడా పెట్టాను. అక్కడ టేస్ట్ అంటారా, కలిపేసిన తర్వాత మా అత్తకి పెట్టాను. చాలా చాలా బాగా వచ్చిందని చెప్పేసి అన్నారు. సో, నేను కూడా లాస్ట్లో కొత్త ఆవకాయ కారం తినకపోతే ఎలా చెప్పండి. బట్ అంతా వేసేసిన తర్వాత బేసన్లో కొంచెం రైస్ వేసుకు తిన్నాను. అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయి అనమాట. చాలా అంటే చాలా 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 బాగుంది టేస్ట్. అది కూడా నేను కొంచెం నెయ్యి వేసుకుని తిన్నాను అనమాట. చాలా కమ్మగా ఉంది, చాలా బాగుంది. సో, మీకు నచ్చుతుంది కదా. సో, ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి, మర్చిపోవద్దు. అండ్ సబ్స్క్రైబ్ చేసి అప్పుడు వెళ్ళండి, సరేనా. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే సపోర్ట్ కూడా చేయండి. మీరు కూడా కొత్త ఆవకాయ పెట్టుకున్నారా లేదా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా పెట్టండి. సో, నేను నువ్వుల ఆవకాయ తిన్నాను. చాలా బాగుంది. రైస్లోకి హెల్త్కి కూడా చాలా చాలా మంచిది నువ్వుల ఆవకాయ అనేది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.